గురువుగారు ఇప్పుడు ఒక ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంటి యజమానికి ఏదో ఒక చేత సిక్ అవ్వడం కానీ, ఏవైనా దుష్ప్రభావాలు ఎదుర్కోవడం కానీ చేస్తూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటి? హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం CEO డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. గురుగారు ఇప్పుడు ఒక ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఆ ఇంటి యజమానికి ఏదో ఒక చేత సిక్ అవ్వడం కానీ, ఏవైనా దుష్ప్రభావాలు ఎదుర్కోవడం కానీ చేస్తూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేస్తాము, బర్త్డే ఫంక్షన్ కానీ, పెళ్లి కానీ, లేకపోతే మన పిల్లలు ఏదైనా షారీ ఫంక్షన్ కానీ, లేకపోతే మనం ఏదైనా రథం పెట్టుకోవడం కానీ, ఏదోటి ట్రెండ్ ఒక ఇంట్లో మంచిగా చేసుకోవాలని చెప్పి దేవుని కార్యం చేయాలి, ఏదో సమస్యతోటి మనం చుట్టాలందరినీ పిలుస్తాం. దోస్తులను, చుట్టాలను, పక్కాలను, పక్కింటి అందరినీ పిలుస్తాం. ఒక 100 మంది, తక్కువ అంటే 100 మంది వస్తారు, ఎక్కువ అంటే 1000 దాకా పిలుచుకుంటాం. పిలుచుకుంటే ఏం చేస్తాము, అందరు వస్తారు మన ఇంటికి, చేస్తారు, అందరికి అలో ఇస్తాం, అందరిని పోయి కలుస్తాం ఇట్లా అలో అని, లేదా అల్లాయి బలాయి తీసుకుంటాం, వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ అల్లాయి బలాయి తీసుకుంటాం. అయితే అంతమందిలో ఏమవుతుంది, ఒక్కడన్నా బాగలేనోడు ఉంటాడు. వచ్చిన చుట్టాల బంధువుల కానీ ఎవరో ఒకడు బాగలేని వ్యక్తి కూడా మన ఇంటికి వస్తాడు, వానికి విపరీతమైన నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. అలో ఇస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది, అలై బలాయి ఇస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్లా నమాసి పెడితే ఏది కాదు. అయితే మనం అలో ఇచ్చుకాంలో అలై బలాయి చేసుకోంలో ఏమైతే ఆ ఎనర్జీ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సరే, ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఏ కుర్చీలోనో సోఫా మీద కూర్చున్నప్పుడు కూడా అది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నాక ఒక 20 నుంచి 25 ఆత్మలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తుంటాయి. వాడు వచ్చి కూర్చొని పోతే కనీసం ఒకటానే ఉండిపోతుంది. అందుకే చూడండి, బాగాలేనోడు, పక్షవాతం వచ్చినోడు కానీ, బాగా సిక్ అయినోడు గుళ్ళ తిరుగుతాడు, గుళ్ళ చుట్టూ. నేను 20 రోజులు 25 రోజులు హనుమాల గుడికి తిరిగినా, నాకు జర మంచిగా అయింది అంటాడు. మనం పోయి ఆ గుడి చుట్టూ మంచిగునోడు పోయి తిరుగుతాడు, చెట్టుగునోడు వచ్చి తిరుగుతాడు. ఏమవుతుంది, చెట్టుగునోడు వాడు ఇడిచి పెడితే మంచిగునోడు రుద్దుకొని పోతాడు. అయితే వీని తగ్గిపోయి ఆడికి ఎక్కుతాయి. అయితే అందరం ఏమిటంటే ఈ తక్కువ గుడికి పోయినాక పాజిటివ్ ఉంది, మంచిగా ఉంది, గుడికి పోయినాక వీడు మంచిగా, మనం కూడా మంచిగా అవుతాం అంటాం. కానీ ఇవన్నీ మనమే మోసుకెళ్తున్నాం అన్న సంగతి మనకు తెలియదు. ఎక్కడికి వెళ్ళకుండా గప్సుప్ ఇంట్లో కూర్చుంటారా నాయన, ఎవ్వడికి నెగిటివ్. అందుకే ఈ మధ్య మెడిటేషన్ వచ్చింది కాబట్టి ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకున్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ వచ్చినా ఏం చేయదు. అని మీద నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మెడిటేషన్ నేర్చుకున్నోనికి అది ఏమి చేయలేకపోతుంది. ఎందుకని? వానికి విశ్వంతో కనెక్ట్ అవుతాడు కాబట్టి ఆ పవర్ వస్తుంది శరీరానికి, కూర్చున్న దగ్గర పవర్ వస్తుంది, గుడికి పని లేకుండా. ఆత్మ కూడా విశ్వంలోనే ఉంది కదా మరి. ఈ పవర్ ఇది ఉంటది మన చుట్టూ. ఆ పవర్ ఉన్నందుకు మన గన్మెన్ లాగా సిక్కు చేయలేదు, మన కొద్దిగా కంట్రోల్ అవుతాం. అదే ఇప్పుడు మనం ఏం చేస్తాం, గుడికి పోతాం, గుడి చుట్టూ తిరుగుతున్నాం, బాగాలేనప్పుడు వస్తుండు, వీకి తగ్గుతుంది, మనకి ఎక్కుతుంది. అలానే మనం శుభకార్యం చేసినప్పుడు మన ఇంటికి వచ్చిన బాగాలేని ఎనర్జీ మన ఇంట్లో ఉండిపోతాయి కొన్ని. ఒక 100 మందిలో ఒకరిద్దరు కన్నా ఖచ్చితంగా బాగాలేని వాళ్ళు వస్తారు, వాళ్ళ ఎనర్జీలు 1-2 మన ఇంట్లో ఉండిపోతాయి. ఆ ఎనర్జీలు ఏం చేస్తాయి, ఇంతమంది చూస్తాయి, తెలుస్తుంది వాటికి మనం ఏం చేస్తున్నాము, ఏం మర్యాద చేస్తున్నాము, ఏంది ఏం కథ అని. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీలు ఇవి చేసిన ఇంట్లో వాళ్ళ వ్యక్తుల కన్నా, ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లల కన్నా, ఆ యజమాని కన్నా ఈ ఎనర్జీలు అటాక్ చేస్తాయి. చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 10 రోజులకు అమాసనో అష్టమో చెత్త చేస్తే స్టార్ట్ అవుతుంది. పున్నమాపుడు స్టార్ట్ కాదు ఇది. మీరు ఎప్పుడైనా సరే మీరు శుభకార్యం చేసినాక అమాస వస్తున్నప్పుడు మీకు మెల్లగా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆడికెళ్ళి డబ్బు సమస్య రావడము, యాక్సిడెంట్ కావడము, లేకపోతే ఏమైనా దెబ్బ, ఏమైనా వ్యాపారం నడవకపోవడము, వీడు ఏం చేసినా కానీ రాత్రిపూట నిద్ర రాకపోవడము, ఇంట్లో అందరూ కొట్లాట కావడం, ఇవన్నీ జరుగుతాయి. అయితే మనం శుభకార్యం చేస్తే నమసి పెట్టాలా కానీ అలో ఇవ్వకూడదు, హగ్ చేసుకోవద్దు ఎవరిని కూడా. శుభకార్యం అనే కాదు, బయటకి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకండి. షేక్ హ్యాండ్ ఇస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. వద్దు, ఇచ్చుకోకండి. ఎందుకు వచ్చింది, నేను ఒక కేసు చూసిన, దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆంధ్రాలో అమ్మాయికి పెళ్లి పిల్లాడు జీలకర్ర బెల్లం పెడుతుంటే అమ్మాయి పడిపోయింది. జీలకర్ర బెల్లం తీసి అమ్మాయిని ఎత్తిమే పెట్టాడు. అమ్మాయి ఆ రోజు ఈ రోజు వరకు వాళ్ళ వదిలేసారు కదా, లెవలే అమ్మాయి. జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు అమ్మాయి మీద ఉన్న నెగిటివ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. అమ్మాయి ఇట్లా పెట్టినప్పుడు ఆ రోజు పిల్ల పెళ్ళే క్యాన్సల్ అయిపోయింది, పెళ్లి చేసుకోలే అమ్మాయి. అమ్మాయి క్యాన్సల్ అయిపోయింది. నా దగ్గరికి చేవెళ్ళకి వెళ్ళి వచ్చారు వాళ్ళ ఆంధ్రాలు. నా దగ్గరకు వస్తే నెగిటివ్ ఎనర్జీ తీసినాక ఇప్పుడు మన నిన్న 6 నెలలు అవుతుంది పెళ్లికి వేసిరే ట్రాన్స్ఫర్, జీలకర్ర బెల్లం పెట్టాం ట్రాన్స్ఫర్ అయింది అమ్మాయికి. అంటే ఆ అబ్బాయి అంత దరిద్రంలో పడిపోయింది అంతే. జీలకర్ర బెల్లం పెట్టగానే అమ్మాయి కింద పడిపోయింది. పుష్టి కూడా కట్టలే, ఇంకా ఆడికే క్యాన్సల్ అయిపోయింది. జీలకర్ర బెల్లం పెడితే పెళ్లి అయిపోయినట్టే కదా. ఇక అమ్మాయి లేవలే, ఆడికెళ్ళి సిక్కాయి కింద పడిపోయింది. అంటే ఇట్లా ట్రాన్స్ఫర్ అయితే కొన్ని.
అది ఎక్సెస్ అయిపోయినాయి ట్రాన్స్ఫర్ అవుతాయి. సొంత వాళ్ళవి దగ్గరి బంధువులవి వాళ్ళ యొక్క ఆత్మలు ఎక్కడ పోవు, ఆ ఇంటి వాళ్ళ మట్టుకొని తిరుగుతున్నాయి, బయటికి వెళ్ళి తిరిగేటి కొన్ని వస్తాయి, అవి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంటాయి, అటు ఇటు జంప్ అవుతుంటాయి. బాగా గుడిపోతే కొద్దిగా కంట్రోల్ అయితే కానీ కొన్ని బాగలేని వాళ్ళు వస్తే అవి కూడా కొన్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. ఎటు పోకండి, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి, ఎవరికి హక్ చేసుకోకండి, ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకోండి, పాజిటివిటీ వస్తుంది, అంతే అంటారా? 100%. సో అది థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.